ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్‌కి కొత్తగా ఎవరైనా వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. ఆ! మూవీ గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే మిక్స్డ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. మార్నింగ్ 8 AM షోకెళ్ళాము. మెల్లగా మూవీ స్టార్ట్ అయింది. స్టార్టింగ్‌లోనే మన బాస్ ఎంట్రీ. మూవీ స్టార్టింగ్‌లోనే లాగ్ అనిపించింది. ఏంటి మూవీ స్టార్టింగ్‌లోనే సాగదీస్తున్నారు అనుకున్నా. ఇంక మెల్లగా ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లోకెళ్ళిపోయింది సినిమా. ఫస్ట్ సాంగ్ బావుంది. బాస్‌ని చూపిచ్చారు. అంటే కెమెరా మూవ్‌మెంట్స్ గానీ, లైటింగ్ గానీ, మ్యూజిక్ గానీ అన్నీ బావున్నాయి. మేబీ 'ఇళయరాజా' గారు విల్ ఫెయిల్ ద కేస్ అగైన్స్ట్ దిస్ మూవీ. ఎందుకంటే ఆయన సాంగ్ ఒకటి వాడారు. మరి కాపీరైట్ తీసుకున్నారో లేదో తెలీదు. 'ఇళయరాజా' గారు కోర్ట్‌లో కేసేసే ఛాన్స్ ఉంది. ఫైట్ సీక్వెన్సెస్ సరిగ్గా అరేంజ్ చేసుకోలేదనిపించింది నాకు. అంటే ఫైట్స్ చేస్తున్నారు గానీ అది ఓవర్‌లాప్ కూడా కాకుండా డైరెక్ట్‌గా అంటే స్పీడ్‌గా ఇలా తీసుకెళ్ళి ఇలా టచ్ చేయడం అలాగా. నాకలా అనిపిచ్చింది. ఇంకొంచెం బాగా అబ్జర్వ్ జేయాల్సింది. ఫస్ట్ హాఫ్‌లో సాంగ్స్ అన్నీ బావున్నాయి. బీజీఎం గుడ్. బీజీఎం గూడా బావుంది. పర్ఫార్మెన్సెస్ గుడ్. స్టోరీ గూడా మెల్లమెల్లగా అలా ఎళ్తుంది. కామెడీ గూడా బావుంది. ట్రస్ట్ మీ ఇంటర్వెల్‌కి మాత్రం కామెడీ సీట్ ఎడ్జ్‌లో ఉంటది. ఇంటర్వెల్ అయిపోయింది. లోపలికొచ్చి కూర్చున్నాం. మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది. మెల్లగా అలా ఎళ్తుంది. మధ్య మధ్యలో లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ ఉంది. కాకపోతే మెల్లగా ఎళ్తుంది. మధ్య మధ్యలో సాంగ్స్ వస్తున్నాయి. సాంగ్స్ గూడా అంతేం లేవు సెకండ్ హాఫ్‌లో. అంటే మూవీకి ప్లాట్ అనేది, బేస్ అనేది సరిగ్గా లేదు. దానివల్ల నాకు ఓవరాల్ మూవీ క్లైమాక్స్‌కొచ్చేసరికి ఓకే. ఓకే అనిపిచ్చింది. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే బావుండేది అనిపిచ్చిద్దేమో. ఇంకా సంక్రాంతికి ఈ టైప్ ఆఫ్ జోనర్సే వస్తాయి. ఈ టైప్ ఆఫ్ మూవీసే వస్తాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌కి. అందరూ ఫ్యామిలీతో కలిసి ఎళ్తారు గాబట్టి. ఈ మూవీకి కూడా అందరూ ఫ్యామిలీతో కలిసి ఎళ్ళొచ్చు. సెకండ్ హాఫ్ లాగ్‌గా ఉంటది కొంచెం. అది దృష్టిలో పెట్టుకొని ఎళ్ళండి. ఎమోషన్స్ కూడా బానే క్యారీ చేశారు మూవీలో. మూవీ చూసిన తర్వాత మిక్స్డ్ ఆఫ్ ఫీలింగ్స్ నాకెలా ఉన్నాయో మూవీలో గూడా మిక్స్డ్ ఆఫ్ రీమేక్స్ ఉన్నాయి. లైక్ 'డాడీ' ఒకటి, 'ఘరానా మొగుడు' ఇవన్నమాట. ఇంతకుముందు మనం అవి చూసాం. కాకపోతే ఇది కొంచెం కొత్తగా ఉంటది. మనం 'డాడీ' మూవీ చూసి ఆ ఎమోషన్‌ని ఫీల్ అయినా, దీంట్లో గూడా అదే ఎమోషన్‌ని ఫీల్ అవుతాం. బానే క్యారీ చేశారు. ఈ సంక్రాంతికి చూడదగ్గ సినిమానే. అందరూ ఖచ్చితంగా ఎళ్ళండి. బై.